వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పుష్ప 2 సినిమా డైలాగ్ చెప్పారు. గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామనే డైలాగ్ చెప్పి తగ్గేదే లేదన్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పినా, పుష్ప మాదిరి గడ్డం ఉన్నా తప్పినా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. అన్న వస్తాడు అంతు చూస్తాడు, ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్, జగన్ 2.0 అన్న వస్తాడు అంతు చూస్తాడు, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇట్టనే తప్పే, గడ్డం ఇట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడతాం సార్. ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పుష్ప 2 సినిమా డైలాగ్ చెప్పారు. గంగమ్మ జాతరలో వేట తలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతామనే డైలాగ్ చెప్పి తగ్గేదే లేదన్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పినా, పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. అన్న వస్తాడు అంతు చూస్తాడు, ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్, జగన్ 2.0 వస్తాడు కంతు చూస్తాడు, ఎవడైనా రాని తొక్కి పడేస్తామని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, మాజీ సీఎం వైఎస్ జగన్ పుష్ప 2 సినిమా డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ చెప్పడంతో చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతామని చెప్పి ఒక డైలాగు, అలాగే గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అన్న ఒక ఏదైతే పుష్ప సీన్ ఏదైతే ఉందో ఆ సైన్ ఏదైతే గడ్డం కింద చేయి పెట్టి అనేది అవన్నీ ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు తాడేపల్లిలో ఆయన పార్టీ కార్యాలయంలో. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఏదైతే నిన్న రెంటపాలలో జరిగినటువంటి ఏదైతే పర్యటన ఉందో జగన్మోహన్ రెడ్డిది, ఆ పర్యటనలో ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీల అవి కూడా విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆయన ఈ సందర్భంగా ఈ డైలాగులు చెప్తూ వారితో చెప్పించుకొని ఈయన చెప్తూ కూడా చెప్పడం జరిగింది. అలాగే పుష్ప 2 డైలాగ్ సినిమా డైలాగులు చెప్పినా కూడా తప్పేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే పోలీసులు ఏదైతే నిన్న ఫ్లెక్సీ ప్రదర్శన చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ విషయాన్ని కూడా విలేకరులు జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో, అలాగే ఆ వ్యక్తి ఎవరైతే
ఫ్లెక్సీ ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి టీడీపీ అయితే సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశారు. ఆ సందర్భంలోనే ఆయన ఈ డైలాగ్ చెప్పడము, అలాగే టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ చేసినటువంటి మోసాలను, చంద్రబాబు చేసినటువంటి మోసాలను గ్రహించి వైసీపీకి మద్దతు తెలపడం, అలాగే ఇటువంటి ఏదైతే ఈ డైలాగ్ ఏదైతే పుష్ప డైలాగ్ ఉందో గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామనే ఒక డైలాగ్ ను అతను చెప్పాడంటే సంతోషమే కదా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మంచి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలే మనసు మార్చుకొని వైసీపీ వైపు వచ్చి రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళకి బుద్ధి చెప్తామన్న అర్థం వచ్చేలాగా చెప్పారని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుష్ప 2 డైలాగ్ చెప్పడంతో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ డైలాగు పూర్తి స్థాయిలో ఏదైతే రప్ప రప్ప నరుకుతాం అనే డైలాగ్ కావచ్చు, అలాగే అన్న వస్తాడు అంతు చూస్తాడు అని చెప్పి ఇచ్చినటువంటి డైలాగులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్నాయి. నిన్న వైసీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు ఫ్లెక్సీలలో. గంగమ్మ జాతరలో వేటతలలో నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ కూడా ఫ్లెక్సీలో చూపించారు. అలాగే అన్న వస్తాడు అంతు చూస్తాము అని చెప్పి కూడా చెప్పడం, అలాగే ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అంటూ కూడా ప్రదర్శనలో చేసినటువంటి పరిస్థితి. అలాగే అన్న వస్తాడు అంత చూస్తాడు ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ కూడా వివిధ రకాల డైలాగ్స్ కూడా నిన్న ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే డైలాగ్ చెప్పడంతో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, అటు సినిమా వర్గంలో కావచ్చు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇక తగ్గేదేలే అన్న ఒక సంకేతం ఇస్తూ కూడా గడ్డం మీద చేతులు పెట్టి కూడా చెప్పడం జరిగింది. సినిమా డైలాగులు చెప్పినా కూడా, సినిమా డైలాగులు చూపించినా కూడా అరెస్ట్ చేయడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు. అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న ఒక ప్రశ్న అయితే జగన్మోహన్ రెడ్డి వేయడం జరిగింది. మరి దీనిపై పోలీసులు కావచ్చు, అటు టీడీపీ నుంచి కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. థాంక్యూ రామచంద్ర. ఉందా మరి మన బాగా చూడండి అబ్బా. అయితే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు